ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రభుత్వాలు కఠిన చట్టాలు అమలు చేస్తుంటాయి. తాజాగా యోగి సర్కార్ కూడా ఇలాంటి ఆంక్షలు విధించింది. ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ మాసం చివరి శుక్రవారం ప్రార్థనలను దృష్టిలో పెట్టుకుని కఠిన ఆంక్షలు విధించింది. ఎవరైనా రోడ్ల మీదకు వచ్చి నమాజు చేస్తే పాస్పోర్ట్, లైసెన్స్ సీజ్ చేస్తామని హెచ్చరించింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఒక్కసారి క్రిమినల్ కేసు నమోదైతే వారి పాస్పోర్ట్ సీజ్ చేస్తామని, డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామన్నారు. పాస్పోర్ట్ తిరిగి పొందాలంటే కోర్టు నుంచి నో అబ్జెక్షన్ ఫామ్ తెచ్చుకోవాలని పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేసే వారిపై, శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తామని, ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. గత సంవత్సరం కొంతమంది వ్యక్తులు తమ ఆదేశాలను ధిక్కరించి రోడ్లపై ప్రార్థనలు చేశారని, దీని ఫలితంగా 80 మందికి పైగా వ్యక్తులపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈసారి ఎవరైనా ఈ నియమాలను ఉల్లంఘించినట్లయితే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.